హాయ్, ఇది సిపియు అండి. ఇందులో హార్డ్ డిస్క్ లాంటి ఏం లేదు, ఇంటర్నల్ స్టోరేజ్ కూడా డివైస్ లేదు. సో నేనేం చేశాను, కొత్తగా కొత్తగా కొనుక్కున్నాను. అది ఆకర్ కంపెనీ SSD RE 100 2.5 512 GB అండి. ఇది దీని రేట్ వచ్చేసి అది చెప్పద్దు. తర్వాత దీనికి పెట్టేసుకున్నాను. ఇదండి మనకు హార్డ్ డిస్క్. ఒకటి మదర్ బోర్డ్ నుంచి ఈ వైర్ కనెక్ట్ చేశాను. ఇంకోటి ఈ వైర్ అనేది ఇది మదర్ బోర్డుకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇందులో ఒకటి ఇది ఇంటర్నల్ డివైస్ అండి. ఇది ఎక్స్టర్నల్ డివైస్ అండి. ఇది వచ్చేసి తోషిబా కంపెనీ అని కాన్వో రెడీ పోర్టబుల్ స్టోరేజ్ 1 TB. ఇది ఎట్లా కనెక్ట్ చేయాలనో ఇది చెప్తాను. ఇది డైరెక్ట్ సిస్టమ్ని కనెక్ట్ చేసుకొని ఇందులో మనకు ఇట్లా వస్తుందండి. ఇది ఎక్స్టర్నల్ డివైస్ అండి. ఇది స్టోరేజ్, పోర్టబుల్ స్టోరేజ్. దాంతోపాటు ఇది మనకు ఒక వైర్ కూడా ఇచ్చారు, కనెక్ట్ వైరు. అది దీన్ని కనెక్ట్ చేసేసుకొని ఈ లాస్ట్ ఇది సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసేసుకున్నాక తర్వాత ఇన్స్టాల్ చేసినాక అందులో సెట్టింగ్స్ ఉంటాయండి. కొన్ని సెట్టింగ్స్ చూద్దాము, అది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను బిగించుకుని తర్వాత నేను ఇది క్లోజ్ చేస్తున్నానండి. కూర్చుందని చూస్తున్నాను. పడిందండి. తర్వాత స్క్రూస్ ఫిట్ చేద్దాం. చెప్పండి పల్లె. ఓకే, అయిపోయిందండి. హార్డ్ డిస్క్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇది పోర్టబుల్ స్టోరేజ్. ఇది ఎట్లా ఫిక్స్ చేయాలో చెప్తాను. తర్వాత పవర్ కేబుల్ పెట్టేసుకోవాలండి. ఒక సైట్లు పట్టుకోండి సార్. హార్డ్ డిస్క్ పవర్ కేబుల్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇది సిస్టానికి ఉన్న సిపికు కనెక్టింగ్ వైర్. ఇది తర్వాత పవర్ ఆన్ చేయాలండి. పవర్ ఆన్ చేశాను. ఇప్పుడు ఇది పోర్టబుల్ స్టోరేజ్ ఉంది కదా, దీన్ని సిస్టానికి కనెక్ట్ చేద్దాం. సిపియు కనెక్ట్ చేద్దామండి. చేయండి ఒకసారి. ఇట్లా బ్లింక్ అవుతుందండి. ఇట్లా చూసారా, వర్కింగ్లో ఉంది, వర్క్ అవుతుంది. తర్వాత సిస్టమ్ ఆన్ చేద్దాం. ఇది పెట్టేసుకోండి. ఇలా ప్లగ్ పెట్టాయి.